బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ రివ్యూ చేశారు. వరద పరిస్థితి తెలుసుకున్నారు. జిల్లాలోని పెదనందిపాడు, పమిడివారిపాలెం, కాకునూరు, బాపట్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. వేల ఎకరాల పంట నీట మునిగింది. భారీ వర్షాలతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే కష్టాలు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏలూరులో జరుగుతున్న మీటింగ్కు విద్యార్థులు సమీకరించలేకపోవడంతో సీఎం ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. తన కోసం రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు వస్తే వారందరినీ లోపలికి ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఫోటోల కోసం ఫోజులు ఇచ్చినట్టుగా మన కార్యక్రమాలు ఉంటే సహించేది లేదంటూ వేదికపైనే విప్ చింతమనేనిపై మండిపడ్డారు. తన ఇంటెన్షన్ కు తగ్గట్టు పని చేయలేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విప్ చింతమనేని సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. ఈ రోజు నేను హాలిడే డిక్లేర్ చేశాను. ఏంటి, 1 కోటి మంది పిల్లలకి, 1 కోటి మంది పిల్లలు ఇంటికి పంపించడానికి కాదు, బాధ్యత చెప్పడానికి. ఎమ్మెల్యేలు, పొలిటికల్ నాయకత్వం ఇవ్వాలి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ వర్క్ చేయించాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. నేను ఈరోజు హాలిడే డిక్లేర్ చేస్తే మీరు ఇళ్ళకి పంపించేశారు అందరినీ. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడానికి అవకాశం లేదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి పని చేయాలి. మ్యాన్ పవర్ ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనందరికీ అర్థం కావాలి. నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ట్రూ రిఫ్లెక్షన్ ప్రతిబింబించడం లేదు. డెఫినెట్గా ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్లో స్లోగన్స్ కోసం, ఫోటోల కోసం పనిచేస్తాయి. ఫోటోలు కాదు, స్లోగన్స్ కాదు. అసలు సమస్య పరిష్కారం అయినప్పుడే మనం అనుకున్న దానికి ఫలితాలు వస్తాయి. దానికోసమే ఆలోచిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎంతమంది పిల్లలు వచ్చారు రోడ్డు మీద? సార్, ఎక్కడ పిల్లలంతా క్షమించండి సార్. మరి దాని విషయంలో మా పొరపాటును మన్నించండి సార్. ఇంకొకసారి ఇప్పుడు జరగకుండా చూసుకుంటాం సార్. దానికి కొంత రాత్రి ప్రోగ్రాం అవటం, ఈ ప్రైవేట్ కాలేజీలు, ఇంకొకటి ఇంకా మీరు క్రౌడ్ ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతామేమో, గ్రౌండ్ సరిపోదని చెప్పి 4000 మంది పిల్లల్ని తీసుకురాకుండా బస్సులు అక్కడ పెట్టి కూడా వదిలేశాను సార్. క్షమించండి సార్. అందరి తరఫున క్షమాపణ అడుగుతున్నాం. దయచేసి తెలంగాణ పరిసర ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్లో విదర్భ వరకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల సాధారణంగా 1-2 చోట్ల భారీగాను వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.